హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నా వీడియోస్ లేవు కదండీ! ఏమైందా అనుకుంటున్నారా అందరూ? ఏం లేదండి, మేము పిఠాపురం వెళ్ళామనమాట. పిఠాపురం నుంచి అక్కడ దగ్గర దగ్గర పుణ్యక్షేత్రాలు అవి చూసొచ్చాము. కొంచెం ఆ జర్నీలో ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోయాను. అయితే పిఠాపురంలో భాగ్య గారు ఉన్నారు కదండీ! ఆవిడ గార్డెన్ మీకు ఇదివరకు నేను పరిచయం చేశాను. అప్పుడైతే ఏంటో ఫాస్ట్‌గా తీశాననమాట. ఈసారైతే వివరంగా ఆవిడ గార్డెన్ అంతా చూశానండి. అప్పుడు మాకు టైం లేకపోయింది కిందటిసారి ఎళ్ళినప్పుడు. ఈసారైతే వివరంగా గార్డెన్ అంతా కూడా వీడియో తీశాను. అవి ముందు ముందు వస్తాయి. అయితే భాగ్య గారు నాకు కొన్ని మొక్కలిచ్చారండి. అవన్నీ మీకు చూపిస్తానిప్పుడు. ఇదిగోండి ఈ అట్టపెట్టు అనమాట. ఈ పెట్టెలో జాగ్రత్తగా పెట్టిచ్చారు. ఇలా అండి మనం ఎప్పుడైనా సరే ఇలా అట్టపెట్టెలో ఇలా పెడితే మొక్కలు పాడవకుండా ఉంటాయండి. ఇవి ఆవిడ నాకెప్పుడు ఇచ్చారనుకున్నారు? సండే ఇచ్చారండి. ఆదివారం నాడు ఇచ్చిన మొక్కల్ని ఈరోజు నేను మంగళవారం మీకు చూపిస్తున్నాను. నేనింకా పాతలేదు. అయినా కూడా అంటే ఇలా ఉంటే సేఫ్టీగా ఉంటాయని చెప్పని నాకు సుధా గారని చెప్పారండి. అందుకని నేను కొన్ని మొక్కలు తీసుకెళ్ళాననమాట భాగ్య గారికి. ఆవిడ కూడా నాకు ఇలాగే మొక్కలిస్తే మళ్ళా అట్టపెట్టెలో పెట్టుకొచ్చాను. ఈ ఐడియా అయితే మాత్రం జయసుధ గారిదండి. జయసుధ గారని మా గార్డెన్ ఫ్రెండే ఆవిడ కూడా. ఆవిడిచ్చిన ఐడియా. అయితే ఇది బ్రహ్మకమలం అండి. చాలా పెద్ద పువ్వు పూస్తుందంట. చూసారా ఇక్కడ ఇలా వస్తున్నాయన్నమాట ఇంకా చిన్నగా. ఇట్లా ఉన్నదే ఇచ్చారండి నాకు. తొందరగా వస్తాయి ఆకులు దీనికి, తొందరగా పూలొస్తాయని చెప్పని ఇలా ఉన్నది ఇచ్చారండి. ఇదిగోండి బ్రహ్మకమలం ఆకిది. ఇది మనం ఇలా గుచ్చేస్తే ఇట్లా వచ్చేస్తాయండి ఆకులు. చూసారా? ఎంత బావుందో ఇదిగోండి. ఆకులు ఫ్రెష్‌గా ఉన్నాయి చూడండి. అంటే బ్రహ్మకమలం తొందరగా నలగదండి. అదైతే వాస్తవం. అయినా కానీ ఇలా బావుంది చూసారా? ఇది ఇచ్చారండి ఫస్టు. నెక్స్టు డ్రాగన్ అండి. అమ్మో! ఇదైతే ముళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి. వేళ్ళు కూడా ఉన్నాయి చూడండి. ఈ మొక్క నా కోసం పెట్టారటండి భాగ్య గారు. ఇది ఏ కలర్ అనుకుంటున్నారు? మీరు గెస్ చేయగలరా? డ్రాగన్‌లో కలర్స్ ఉన్నాయండి. వైట్ ఉంది, రెడ్ ఉంది. అట్లాగే ఇది యెల్లో అండి. యెల్లో కలర్ డ్రాగన్ అనమాట. మీకోసమే మొక్క పెట్టాను భాగ్య గారు అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నాకండి ఇలా భాగ్య గారు అంటుంటే నా పేరు నేను పిలుచుకున్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఆవిడ నా కోసం పెట్టిన మొక్కండి ఇది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది చూసారా ఇక్కడ కూడా ఇలా వచ్చేస్తున్నాయండి ఇంకా. చిగుర్లు తయారవుతున్నాయి. ఇలా ఇచ్చారు. ఇక్కడ కూడా వేళ్ళున్నాయి. అంటే మనం ఇలా కట్ చేసి ఇదొక మొక్క పెట్టుకోవచ్చు, ఇదొక మొక్క పెట్టుకోవచ్చండి. అయితే నాకు మా స్వర్ణ గార్డెనర్ ఉందనమాట. తను కూడా అంది. నాకు కూడా ఇవ్వండి అని చెప్పాను. అందుకని ఇక్కడ కట్ చేసి తనకిస్తానండి. మిగిలింది నేను పెడతాను. ఇక్కడ కూడా వేళ్ళున్నాయి చూడండి డ్రాగన్. ఇదైతే యెల్లో డ్రాగన్ అండి. రేర్ వెరైటీ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా కవర్‌లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ నాకు సండే ఇచ్చిన మొక్కలండి. ఇంకా ఇలా ఉన్నాయి అంటే చాలా ఇదనమాట. ఇప్పుడు నేను పాతుతాను ఇవన్నీ. అందుకని మీకు చూపిద్దామని. నేను డిసెంబర్ అడిగానండి ఆవిడని. ఇది మంచి పింక్ కలర్ అండి. ఎంత బావుందంటే ఇది అసలు ఫ్లవర్ కూడా ఎక్కడో ఉండాలి. ఉండండి చూస్తాను నేను ఇందులో. ఫ్లవరు పొద్దున్న అయితే ఎర్రగా కనిపించిందండి నాకు. అయితే ఆ ఫ్లవర్ కూడా ఉండాలి. చూపిస్తానండి. కవర్‌లో పడినట్టుంది. మీకు తర్వాత చూపిస్తాను. ఇది డిసెంబర్ అండి. అంటే సండే తీసుకొచ్చాం గదా! చిన్న కొమ్మే అండి మొక్కలేదు. అందుకని ఇట్లా అయింది. కానీ మనం దీన్ని బ్రతికిద్దామండి. భాగ్య గారు ఇలా ఇచ్చినందుకైనా మనం బ్రతికించాలి. కానీ కలర్ అయితే చాలా బావుందండి. మీరు గార్డెన్ వీడియోలో చూద్దురు గాని. తర్వాత ఇదైతే చాలా రేర్ అండి. చూసారా వేళ్ళతో ఉంది మొక్క. ఏం మొక్క అనుకుంటున్నారు ఇది? బిళంబి ఉసిరి అండి. ఇది కూడా మొక్క ఇచ్చారు. మనం కొంటే చాలా కాస్ట్ అవుతుందండి. ఆవిడ అభిమానానికి నేను చాలా సంతోషిస్తున్నా. అంటే మా గార్డెనర్స్ అందరూ డబ్బుల కోసం చూడమండి. చక్కగా ఇలా మొక్కలు పంచుకుందాం, పెంచుకుందాం అనే కాన్సెప్ట్ అనమాట. అందుకని ఇలా ఇచ్చారండి. ఇది బిళంబి ఉసిరి అనమాట. మంచి రేర్ ప్లాంట్స్ అన్నీ ఇచ్చారండి ఆవిడ. తర్వాత ఇది ఏదో చెప్పారండి. నాకిదైతే పేరైతే తెలీదు. చూసారా ఎట్లా ఉందో? మనీ ప్లాంట్ టైప్‌లో వస్తుంది ఇలా మందంగా అన్నారు. కానీ ఆకులు చూస్తే రణపాలలాగా ఉందనమాట. చూసారా? ఇది కూడా ప్లాంట్ అయితే చాలా అందంగా ఉంది. దీనికి కూడా ఇక్కడ వేళ్ళిలాగా వచ్చాయండి ఇగో. చూసారా? ఇది కూడా కొమ్మ పెడితే బతికేస్తుందన్నారు. సండే తీసుకొచ్చిన మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవాళ అండి ట్యూస్‌డే అండి. మంగళవారం సాయంత్రం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పాతుతాను ఈ మొక్కలన్నీ. మీకు ఈ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి. అంటే మీకు రేపు మార్నింగ్ వస్తుంది. అంటే బుధవారం వస్తుంది. కానీ చూడండి 3 రోజులకి మొక్కలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే ఈ ప్యాకింగ్ బావుంది. ఈ ఐడియా ఇచ్చిన సుధా గారికి నేను థాంక్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో. తర్వాత ఇదో రకం అండి బ్రహ్మకమలం. ఇది డే బ్లూమర్ అటండి. దీనికి కూడా వేళ్ళున్నాయి చూసారా? ఇవిగోండి. ఇది కూడా ఇదైతే మొక్కే తీసిచ్చేసారండి. అదైతే ఆకిచ్చారు కదా! అది పెద్ద ఫ్లవర్స్ వస్తుందటండి. నైట్ అనమాట అది. ఇదైతే డే బ్లూమర్ అండి. ఇదిగో బ్రహ్మకమలం. ఇదో వెరైటీ ఇచ్చారండి. తర్వాత ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఆమె దగ్గర పింకును, యెల్లో 2 ఉన్నాయండి. కాబట్టి ఇది ఏ కలర్ అవుతుందో తెలియదు కానీ, ఇది ఇచ్చారండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క. నాకు ఆల్రెడీ ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి ఫ్యాషన్ ఫ్రూటు.
పెద్ద మొక్కే అది. ఇది నాకు భాగ్య గారు ఇచ్చారండి ప్యాషన్ ఫ్రూట్. అంటే ఇది ఏ కలర్ అవుతుందనేది తెలియదు. తర్వాత ఇదొకటండి. నా దగ్గర ఉండేదండి ఈ ప్లాంట్ పువ్వులు కూడా పూసింది. ఇగో ఇదైతే మొక్కేనండి. ఇదేంటంటే కేశవర్ధిని అండి. ఇది హెయిర్‌కి చాలా మంచిది. ఫ్లవర్స్ కూడా అండి భలే అందంగా ఉంటాయన్నమాట. లైట్ లావెండర్ కలర్‌లో ఉంటాయి ఫ్లవర్స్ చాలా బావుంటాయి. ఇది కూడా మొక్క ఇచ్చారండి. ఈ మొక్కలన్నీ కూడా ఈ కానుకనమాట. నాకు భాగ్య గారు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది నాకు. ఎంత మంచిగా ఆవిడ ప్యాక్ చేసి ఇచ్చారంటే ఇదనమాట. మీకు డిసెంబర్‌ని చూపిస్తా అన్నాను కదండీ కలరు. ఇదిగో కలర్ కోసం మాత్రం చూపిస్తున్నానండి. ఈ కలర్ అండి. ఇది బచ్చల పండు కలర్ కూడా కాదు. పింక్ అనమాట. నేను ఆదిలక్ష్మి గారి వీడియోస్‌లో చూసానండి. పింక్ చాలా బావుంటుంది. ఆ కలరే అనమాట. నేను కొమ్మివ్వండి అంటే ఇచ్చారు. చూడండి ప్రేమగా, అభిమానంగా ఇచ్చింది ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. కేరింగ్ ఇదిగోండి ఈ కవర్‌లో పెట్టి ఇందులో మట్టి కూడా ఉంది. ఈ బాక్స్‌లో అండి. నలగకుండా అనమాట. పెడితే ఇక్కడ చిన్నది హోల్ ఉందండి ఈ బాక్స్‌కి. ఇది చూసారా? ఈ హోల్‌లోంచి దానికి గాలాడుతుంది. మనకు ఒక చుక్క నీళ్లు చల్లితే బావుంటుంది. తర్వాత కొన్ని సీడ్స్ ఇచ్చారండి. ఇగోనండి కవర్‌లో ఉన్నాయి. మీకు ఇలా చూపిస్తాను ఇవిగో. ఇవన్నీ చూసారా? ఇవేంటంటే బుల్లెట్ మిర్చి అండి. రౌండ్‌గా అసలు ఇవి పళ్ళులాగే ఉన్నాయండి చూడటానికి కూడా. ఏదైనా పండేమో అని తినేస్తామేమో అన్నంత అందంగా ఉన్నాయి బుల్లెట్ మిర్చి అండి. తర్వాత ఇది కూడా అదే. ఈ 2 బుల్లెట్ మిర్చి అండి. ఇదేమో మామూలుది ఇదేదో చేమ పచ్చిమిరపకాయలటండి ఇవి. చిన్నవిగా కాస్తాయి, బాగా కాస్తాయన్నమాట అవి. ఇది కూడా బుల్లెట్ మిర్చేలండి. అయితే బొగడబంతండి. బొగడబంతిలో ఇది లైట్ పింక్ అండి చూసారా? పింక్ కలర్ తెలుస్తోంది కదా! ఇది లైట్ పింకు ఇచ్చారు. తర్వాత ఇదేమో ఇదండి. ఏంటంటే జినియా. జినియాలో ఇదో కలర్ అండి. అంటే ఇది కొంచెం వైలెట్టు, పింకు కలిసిన షేడ్‌లో ఉంది. ఇది వైట్ ముద్దండి. కాయ ఇచ్చారనమాట. చాలా బాగుంది. శంకు పూలు వైట్ ముద్దండి. ఎంత బావుంటుందో ఫ్లవర్ చాలా బావుంది. మీరు గార్డెన్ వీడియో తప్పకుండా చూడండి. మీకు అర్థమవుతుందనమాట. ఇదేమో గుర్తుపట్టారా? చాలా మందికి తెలుసండి. తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇది గోంగూర మందారండి. పువ్వులు మందార పువ్వులా ఉంటాయి. ఆకు మనం యూజ్ చేసుకోవచ్చు. అవన్నమాట ఈ విత్తనాలు. తర్వాత ఇది కూడా మిర్చేనండి. అంటే చేమ పచ్చిమిరపకాయలే. తర్వాత వైజయంతిమాల సీడ్స్ అయితే ఉన్నాయన్నారు కానండి, అవి పెద్దగా తయారవ్వలేదండి ఇంకా. ఉన్నాయి కానీ సీడ్స్ తయారవ్వలేదు. ఏవో ఇగో 4 ఉంటే ఇచ్చారనమాట. ఇవి వైజయంతిమాల సీడ్స్ అండి. నేను ఇంకో మేడంకి కూడా మాటిచ్చాను ఇస్తానని. అందుకని అవి అట్టి పెడతాను. అవైతే వెయ్యను. తర్వాత ఇది కూడా గోంగూర మందారేనండి. ఇది కూడా జినియానే. ఇది కూడా బుల్లెట్ మిర్చే. ఇది వైజయంతిమాల సీడేనండి. మల్లండి. నిత్యమల్లి రెడ్ అనమాట ఇది. చూసారా? ఇదిగోండి. ఇందులో ఉంటాయన్నమాట సీడ్స్. తర్వాత ఇవన్నీ కలిసిపోయినాయండి ఇవిగో. యెల్లో కూడా ఇచ్చారు. నిత్యమల్లి యెల్లో కూడా ఇచ్చారు. అవన్నీ ఇందులో కలిసిపోయినాయి. ఇది కూడా మీకు మొక్క బతుకుతుందో లేదో చూడండి. లేకపోయినా ఈ పువ్వులు వేస్తే విత్తనాలకి వచ్చేస్తదని ఇది కూడా కేశవర్ధిని అండి. ఫ్లవర్ ఎండిపోయిన ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇవి కూడా చూడండి బుల్లెట్ మిర్చి ఎండిపోయినవి ఇవి. ఇవి డైరెక్ట్‌గా ఏసేయొచ్చు. ఆ పండినవైతే మనం కొంచెం ఎండబెట్టి వెయ్యాలనమాట. మొగ్గలా ఉంది కదా! లోపల ఉంటుందంటండి విత్తనం. ఈ విత్తనం మనం ఇలా ఒలిచి వెయ్యాలన్నారనమాట. ఇంతకుముందు తెలియక మామూలుగా వేసేసానండి నాకు కుసుమ గారిస్తే. ఈసారి ఇట్లా వేసి చూద్దాం. ఇవండి నాకు భాగ్య గారిచ్చిన సంపద. నిజంగా అండి. గిఫ్ట్‌లంటే ఏవో మనకి పెద్ద పెద్దవి కూడా కాదండి. ఇలా మన మొక్కలు ఇవి మళ్ళీ పెరిగి మనకి కాయలు కాసి, పువ్వులు పూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి. ఈ ఆనందం ముందు మనకి ఏది కూడా విలువైంది కాదు అనేది నా ఉద్దేశం అండి. మీరేమంటారు? ఇదిగో చూసారా? ఇవన్నీ కూడా మొక్కలండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇప్పుడు పాతడంలో కూడా ఆనందపడిపోతాను నేనైతే చూడండి. ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఆ! భాగ్య గారు థాంక్స్ అండి. ఈ వీడియో ద్వారా మీకు థాంక్స్ చెప్తున్నాను. ఇగో ఈ ఫ్లవర్స్ కూడా ఇలా పెడితే బావుంటాయేమో, ఇంకా అందంగా ఉంటాయేమో అండి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? చూసారా? పంచుకుందాం, పెంచుకుందాం అని మా గార్డెనర్స్ అందరిది కాన్సెప్ట్ ఇదేనండి. ఎవరి దగ్గర మొక్కలున్నా ఎదుటి వాళ్ళకి ఇచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మనం తెచ్చుకోవడం. ఇదనమాట. అందుకనే మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.